హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసెట్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మనకి లావా నుంచి లావా అగ్ని 3 నిన్న మధ్యాహ్నం అయితే లాంచ్ అయింది. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం అనమాట. అసలైతే నేను మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉన్నాను, బట్ ఎందుకు చేయలేదంటే చాలామంది ఈ మొబైల్ గురించి చేస్తారని చెప్పేసి అయితే వెయిట్ చేశాను, బట్ చాలా వరకు ఎవరు చేయలేదన్నమాట. ఓన్లీ రివ్యూ నుంచి పంపించిన వాళ్ళు మాత్రమే చేశారు. అండ్ దాని యొక్క స్పెక్స్ రివ్యూ కానీ దాని యొక్క ప్రైసింగ్ వర్తా కాదా అని చెప్పేసి ఎవరూ చేయలేదు. ఒక ఇండియన్ బ్రాండ్కి మినిమం ఇవ్వాల్సిన వాల్యూ కూడా ఇవ్వట్లేదు. సో మనం కూడా ఇంకా అదే స్టేజ్లో ఉన్నాం కదా అని చెప్పేసి వచ్చి వీడియో అయితే చేస్తాం అనమాట. ఈరోజు నైట్ కల్లా మీకు అయితే వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. మరి ఇంకేం కలిసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే దీనిలో మనకి 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే దొరుకుతుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ మీకు ఇంకో డిస్ప్లే అయితే ఉంటుంది, దాని గురించి లాస్ట్లో చెప్తాను. ఇది వచ్చినప్పుడు 1.74 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. అండ్ ఇలా మెయిన్ మన ప్రాసెసర్ చూసుకున్నట్టయితే MediaTek Dimensity 7300X ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే దొరుకుతుంది అనమాట. అలాగే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకున్నట్టయితే మనకి Android 14 అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ సెన్సార్ అయితే దొరుకుతుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో మనకి ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. ఫ్రంట్ మీద చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. అలాగే మనకి బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీతో పాటు 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే యాక్షన్ బటన్ ఉంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా వీళ్ళైతే తీసుకొని వచ్చారనమాట. అండ్ ఇది వచ్చినప్పటికి 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చినప్పటికి 8GB RAM 128GB స్టోరేజ్ అండ్ అలాగే 8GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది అనమాట. రెండింటికి మనకి 2000 రూపీస్ ప్రైస్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ అలాగే దీనిలో ప్రైసింగ్ మెయిన్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చినప్పటికి విత్ ఛార్జర్ అండ్ వితౌట్ ఛార్జర్ అయితే దొరుకుతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర 66 వాట్స్ ఛార్జర్ అడాప్టర్ మీ దగ్గర ఉందనుకోండి, మీరు ఇంకా ఛార్జర్ కొనుక్కోనక్కర్లేదు. మీరు వేరేది ఏదైనా కానీ సపోర్ట్ చేసేది ఉంటే మీకు అయితే మ్యాక్సిమం సరిపోతుంది. సో అది ఉంటే కనుక మీకైతే 21,000కి మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే SBI డెబిట్ కార్డ్ ఉన్నా కానీ మీకైతే 1000 రూపీస్ తగ్గి 20,000కి అయితే దొరుకుతుంది అనమాట. అండ్ అలాగే మీ దగ్గర ఛార్జర్ కావాలి అనుకున్నారనుకోండి, అయితే మనకి 8GB RAM 128GB స్టోరేజ్ 23,000 అయితే ఉందన్నమాట. బ్యాంక్ డిస్కౌంట్ మనకి 22,000కి అయితే దొరుకుతుంది. అండ్ అలాగే 8,256 వచ్చినప్పటికి 25,000 అయితే ఉంది. 1000 రూపీస్ తగ్గి 24,000కి అయితే మీకు అయితే దొరికే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది దీని యొక్క ఓవరాల్ ప్రైసింగ్ వచ్చినప్పటికి నన్ను అడిగితే 20,000లో మీ దగ్గర ఛార్జర్ ఉంది, నాకు అసలు ఛార్జర్ అక్కర్లేదు అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. అసలు ఎందుకు చెప్తున్నాను అనేది కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెసర్ చూసుకున్నట్టయితే దీనిలో అంత పెద్ద ప్రాసెసర్ ఏం కాదు కదా, మరి ఇంత బెస్ట్ మొబైల్ అని ఎలా చెప్పామంటే కనుక ఇది వచ్చినప్పుడు Dimensity 7300X ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అలాగే యాక్సలరేటెడ్ ప్రాసెసర్ సేమ్ 7 lakh ప్లస్ ఆండ్రాయిడ్ స్కోర్ అనేది చెప్తున్నారు. మరి ఏంటి బ్రో ఇది 15,000లో కూడా దొరికేస్తుంది కదా, మరి మీరేంటి దీనికి కూడా చెప్తున్నారంటే దీనిలో మెయిన్ ఫీచర్స్ పక్కన పెడితే, ఒక్క ప్రాసెసర్ ఫీచర్ అనేది మనం పక్కన పెడితే కెమెరా అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా బాగున్నాయి అనమాట. మెయిన్ ఫీచర్ మాత్రం నాకైతే సాటిస్ఫై అవ్వలేదు మెయిన్ ఫీచర్ వచ్చినప్పటికి. బట్ నేను డే టు డే లైఫ్ వాడుకుంటాను, నాకు అసలు నేను గేమ్సే ఆడను, అది అసలు హెవీ యూసేజ్ కాదు. ఇప్పుడు మేము ఎదగాలన్నా నన్ను చాలామంది అదే అడిగారు, గేమ్స్ ఆడను బ్రో, గేమ్స్ ఆడను, నాకు ఒక మంచి మొబైల్ చెప్పండి అని. వాళ్ళలాంటి వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే బాగా సూట్ అవుద్దని అయితే చెప్తాను అనమాట. అండ్ అలాగే తర్వాత మనం చూసుకున్నట్టయితే దీనిలో కెమెరా వచ్చినప్పుడు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, వీళ్ళు సెన్సర్ అనేది ఏది చెప్పట్లేదు, బట్ సోనీ సెన్సర్ అంటారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే దొరుకుతుంది. 4K రికార్డింగ్ కూడా మనకి దీనిలో అవైలబిలిటీ ఉంది. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా తీసుకొని వచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్ అనేది చెప్పొచ్చు. ఏంటంటే మ్యాక్రో కెమెరా అందరూ 2 మెగాపిక్సెల్ అయితే తీసుకొని వస్తున్నారు, వీళ్ళు అది స్కిప్ చేసి మనకైతే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో అయితే తీసుకొని వచ్చారనమాట. అది కొంచెం నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ మీద చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్, దాన్ని మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇదే కెమెరాని నేను ఆ ఫ్రంట్ కెమెరా యూజ్ చేయను, నాకు ఇంకా బెటర్ అవుట్పుట్ కావాలి ఫ్రంట్ కెమెరా నుంచి అనుకుంటే కనుక మీరు బ్యాక్ కెమెరానే ఫ్రంట్ కెమెరా కింద యూజ్ చేయొచ్చు అనమాట. అంటే బ్యాక్ సైడ్ మనకు ఒక చిన్న డిస్ప్లే ఇస్తున్నారని చెప్పాను కదా, ఈ డిస్ప్లేలో మనకి చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చినప్పటికి మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, కెమెరా కంట్రోలింగ్స్ మొత్తం మీరు దానిలో చూసుకోవచ్చు. అండ్ అలాగే ఫిట్నెస్ చూసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు చేతికి బ్యాండ్ ఉంటుంది కదా, సేమ్ అదే చేతికి మనకు ఉండే స్మార్ట్ వాచ్ బ్యాండ్ మొత్తం 1.7 ఇంచెస్ డిస్ప్లేతో మనకి బ్యాక్ సైడ్ అయితే పెట్టారనమాట. ఇది వచ్చినప్పుడు మనకి జెడ్ ఫోల్డ్ సిరీస్ సామ్సంగ్ అండ్ అలాగే ఇంకా కొన్ని రియల్మీ నుంచి Realme GT 5T అని చెప్పేసి సంథింగ్ ఒకటి వస్తుంది అన్నారు, దానిలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ లేదు, GT16 అయితే తీసుకొని వచ్చారు. సో అది అయితే చైనాలో అయితే ఉంటుంది. అలాంటి ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో ఉన్న డిస్ప్లే అనేది చెప్పుకోవచ్చు. అది మనకైతే బ్యాక్ సైడ్ వీళ్ళు అయితే ఇచ్చారనమాట. అది కూడా 20,000 ప్రైస్ సెగ్మెంట్లో. అది మంచి మూవ్ అనేది అనిపించింది అనమాట. అది యూస్ చేసి మీరు నార్మల్గా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూస్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు అండ్ కెమెరా కంట్రోల్స్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మాత్రం మీకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అని అనుకుంటాను. అండ్ కెమెరా అవుట్పుట్ వచ్చినప్పటికి చాలా రివ్యూస్ అయితే చూశాను. అవుట్పుట్ మెయిన్ కెమెరా మనకి ఏదైతే ఉందో అది మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. బట్ టెలిఫోటో లెన్స్ ఏదైతే ఇచ్చారో
అది కొంచెం 3x జూమ్ ఆప్టికల్ జూమ్ వీళ్ళు తీసుకొచ్చారు కానీ అంతగా పర్ఫామ్ అయితే చేయట్లేదు అనమాట. మేబీ వీళ్ళు అప్డేట్లు అయితే తీసుకురావచ్చు, అప్డేట్స్ అయితే ఇస్తున్నారని చెప్పేసి అన్నారు. ఎవరో చెప్పలేదు, ప్రసాద్ అన్న గారే చెప్పారు అండ్ అలాగే ఇంకా చాలా యూట్యూబర్స్ కూడా చెప్పారు. సో ఇలా వస్తుంది కాబట్టి మనమైతే కొంచెం కెమెరాకి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక మీడియం లెవెల్ కెమెరాకి. సో నేను మీడియం యూజర్ని, నాకు ఈ రెండు మెయిన్ ప్రియారిటీ కాదనుకునే వాళ్ళకి మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుద్ది. కెమెరాలో కూడా చూసుకోవచ్చు, బట్ ఫ్యూచర్లో చూసుకునే అవకాశం అయితే ఉంటుంది, ప్రజెంట్ అయితే స్కిప్ చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్లో మనం చూసుకున్నట్టయితే యాక్షన్ బటన్ కూడా తీసుకొని వచ్చారనమాట. యాక్షన్ బటన్ మనం చూసుకున్నట్టయితే చాలా యూజర్స్ అయితే ఉంటుంది, సైలెంట్లో పెట్టుకోవడానికి, ఫ్లాష్ ఆన్ చేసుకోవడానికి అండ్ అలాగే కెమెరా కంట్రోలింగ్కి చాలా వరకు మనకి మంచి యాక్షన్ బటన్ ఫంక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, అది కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాటరీ కూడా మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. మనం 20,000 ప్రైస్ సెగ్మెంట్ కన్సిడర్ చేసుకుంటే కనుక మనకైతే ఛార్జర్ రాదు కాబట్టి అదొక మేజర్ కాన్. బట్ వీళ్ళే ఛార్జర్ ఇచ్చి ఇంకో ప్రైస్ సెగ్మెంట్ పెట్టారు కాబట్టి 21,000కి వస్తుంది కార్డుతో. ఛార్జర్ కనుక మీకు కావాలనుకుంటే ఒక 1000 రూపీస్ పర్లేదు అనుకునే వాళ్ళు నన్ను అడిగితే డెబిట్ కార్డు SBI చాలా మంది దగ్గర దొరుకుతుంది కాబట్టి ఆ ATM కార్డు తీసుకొచ్చి మీరు అయితే యూజ్ చేసుకోండి, మీకైతే బెటర్ అయితే ఉంటుందని అయితే చెప్తాను. 21,000కి 1000 రూపీస్ తేడాతో మనకైతే దొరుకుద్ది అనమాట. నన్ను అడిగితే అదైతే ఓకే అనిపించింది. అండ్ అలాగే LPDDR5 RAM టెక్నాలజీ అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే తీసుకొని వచ్చారు, ఇది కూడా ఒక బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి చాలా మంది LPDDR5 RAM టెక్నాలజీ అయితే వాళ్ళు స్కిప్ చేస్తున్నారు అండ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ టైప్ కూడా వీళ్ళైతే స్కిప్ చేస్తున్నారు. బట్ వీళ్ళు తీసుకురావడం అనేది కొంచెం మనకైతే ఒక మంచి మూవ్ అనేది తెలిసింది. బట్ OS అప్డేట్స్ వచ్చినప్పటికి 2+3 years తెచ్చినట్టు ఉన్నారు, అది క్లారిటీ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ మేబీ 2+3 అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో అది కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే కనుక బెటర్ అని అయితే చెప్తాను అనమాట. అండ్ అలాగే దీనిలో మనకి సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు మూవీ లవర్స్ అయినా కానీ మీకైతే బాగా సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1.5K రెజల్యూషన్ కర్వ్డ్ డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు, AMOLED డిస్ప్లే. సో ఇది మీరు ఒకవేళ మూవీ లవర్ అయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న వాటితో పోల్చుకుంటే పర్లేదు, వాటి కంపాటబిలిటీ అయితే ఇవ్వగలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ సజెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మీకు ఇది ఒక ఇండియన్ బ్రాండ్, మన ఇండియన్ బ్రాండ్స్ మనమే పైకి తీసుకురావాలి, అది అందరికీ తెలిసిందే. లావా అగ్ని 2 ఎంత సక్సెస్ అయిందో అది అందరికీ తెలుసు. దాని యొక్క సక్సెసర్ అని అయితే చెప్తాను, దీన్ని ఫెయిల్యూర్ అనేది చెప్పను, సక్సెసర్ అని అయితే చెప్తాను. ఒక డే టు డే లైఫ్ టాస్క్ మీకు మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు కన్ఫామ్గా యూజ్ అవుతుంది అనమాట. నన్ను అడిగితే నీతో మొబైల్స్ అని స్కిప్ చేసి ఏదైతే తీసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ అవి మీకు బాగా ఉపయోగపడే ఉంటుంది. డే టు డే లైఫ్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట యూజ్ చేసినప్పటికీ. క్లీన్ OSతో వస్తుంది, అలాగే మీకు 1 year వరకు రీప్లేస్మెంట్ వారంటీ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు వచ్చే గ్రీన్ లైన్ ఇష్యూస్, మదర్ బోర్డ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏమైనా వచ్చినా కానీ మీకు డైరెక్ట్ మొబైల్ డివైస్నే రీప్లేస్ అయితే చేస్తామంటున్నారు 1 year లోపు వస్తే కనుక. సో ఇదైతే చూసుకోండి. మీకు కొంచెం కస్టమర్ కేర్ సర్వీస్ కోసం అయితే మీరు ఆలోచించవచ్చు, బట్ మీకు హోమ్ పికప్ అండ్ డ్రాప్ అయితే తీసుకొని వస్తున్నారు కాబట్టి మీకు దానిలో కూడా ఏం ల్యాగ్ అయితే ఉండదు. ఇది ఓవరాల్గా వచ్చినప్పటికి ఈ మొబైల్ నన్ను అడిగితే 20,000కి ఈ మొబైల్ వచ్చినప్పటికీ ఒక ఆల్రౌండర్ ఫుల్ ప్యాక్డ్ అని అయితే చెప్పను, కానీ డే టు డే లైఫ్ టాస్క్ ఎవరైతే యూజ్ చేసుకోవాలో నాకు నార్మల్ యూసేజ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే చూస్ చేస్తాను అనమాట. ఇది గైస్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.